ఆరో రోజు ఇక్కడ 19 అధ్యాయం 19 వచ్చేసరికి ఏంటంటే ఓవరాల్ గా చెప్తున్నారు అనమాట. ఓవరాల్ గా ఆదాం దగ్గర తీసుకొచ్చి పేర్లు పెట్టే సందర్భంలో చెప్తున్న మాట ఇది. ఆకాశ పక్షిని దేని నుంచి నిర్మించారు? మీరు ఇందాక అదే పాయింట్ పట్టున్నారు, అందుకని చూపిస్తున్నది. మీరు ఇందా నుంచి వాటర్ నుంచి అన్నారు, కాదండి పక్షిని కూడా నేల నుంచి నిర్మించారని చెప్తున్నారు. నేను మీకు హెబ్రీలోకి చూపిస్తున్నాను, ఒక్కసారి ఆగండి. మీరు ఏదైతే నేల అన్నారు పక్షిని కూడా నేల నుంచి నిర్మించారని చూపించారు. ఇదే పుస్తకం నుంచి యెహోవా గారు చేసినట్టు చూపిస్తున్నా. నీటిలోంచి రాలేదంటున్నా, అందుకే కదా నీటిలోంచి రాలేదు. అక్కడ ఇక్కడ అబ్జెక్షన్ అండి సార్, అక్కడ నీటిలో పక్షులు పుట్టాయని లేదు, కానీ ఇక్కడ మాత్రం నేల మీద పక్షులు పుట్టాయని ఉందండి. అది డిఫరెన్స్ అండి, డిఫరెన్స్ చెప్పాను. నేనేం కాదు, ఇది ముందు కంప్లీట్ అవ్వనండి. చెప్పండి. అక్కడ తీసుకెళ్ళి తీసుకొచ్చారండి, మొదటి అధ్యాయంలో తీసుకెళ్ళండి అంటున్నాను. మొదటి అధ్యాయం, ఓకే 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 రైట్. ఇప్పుడు మనం పైన అంతా అయిపోయింది. ఇప్పుడు 6వ అధ్యాయం రండి, 6వ రోజుకి వచ్చేయండి. 6వ రోజుకి వచ్చి ఇప్పుడు చూడండి అక్కడ ఏముందో. ఆ ఎడిట్ వచ్చి చూద్దాం ఒకసారి. ఎక్కడండి? 6వ రోజు అంటే 21 అయిపోయిన తర్వాత 22 23 వచ్చాయి, 24 వచ్చాయి. రైట్. ఇప్పుడు చెప్పండి. 5వ దినం అయిపోయింది. 23వ వచనంలో దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికారు. ఆ ప్రకారం ఓకేనా? అంటే ఇక్కడ కూడా వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని భూమి పుట్టించుగాకంటే అంటే జంతువులు, పురుగులు, పురుగులను, పశువులను, పురుగులు, జంతువులు, ఇక మూడు కనబడుతున్నాయి. ఈ 3 భూమిలోంచి వచ్చాయని చెప్తుంది బైబిల్ ఇక్కడ. ఓకేనా? పైన ఏమో నీటిలోంచి వచ్చిందని చెప్తుంది, పైన ఏమో నీరు, ఇక్కడేమో భూమి ఉందండి. డిఫరెంట్ గా ఉంది. అక్కడ మధ్యలో పక్షులు, ఇది ఒప్పుకున్నాను మీకు, ఇవి భూమి నుంచి వచ్చిన ఒప్పుకున్నాను. అక్కడ మధ్యలో పక్షుల గురించి స్పెసిఫిక్ గా నీళ్ళలో పుట్టించినట్టు కూడా లేదంటే దాని వివరం అసట కొంచెం ఇసట కొంత, కాబట్టి మీరు 2వ అధ్యాయం 19వ వచనానికి వెళ్ళాల్సిందే. పక్షులు కూడా నీటి నుంచి తీశారు. నీటిలో నుంచి పక్షులు వచ్చాయని అంటున్నాను, మీరు లేదు అంటున్నారు. కిందకి వచ్చేసరికి భూమి నుంచి జంతువులు వచ్చాయని ఒప్పుకున్నారు, పైన ఒప్పుకోలేకపోతున్నారు అడుగుతున్నాను. అది అక్కడ కాదు కాబట్టి అండి, అది దాని మధ్యలో గ్యాప్ ఉంది. ఆ క్లియర్ దే మీకు చెప్తున్నానండి నేను. మళ్ళీ అక్కడికి వెళ్ళి చదివి వినిపిస్తాను మీకు. ఆ వాటర్స్ ఎక్కడ ఆపేటో చూడండి ఒకసారి మీరు. జలములలో వాటి జాతి ప్రకారం చెప్పి ఇక్కడ చెప్తున్నారు కదా, మీరు ఇంగ్లీష్ కూడా రండి. అండ్ గాడ్ క్రియేటెడ్ గ్రేట్ వేల్స్ అండ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ దట్ మూవ్. ఓకే, ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? విచ్ ద వాటర్స్ బ్రాట్ ఫోర్త్ అబండెంట్లీ ఆఫ్టర్ దేర్ కైండ్. ఓకే, ఇన్ కేసు మీకు పక్షులు కూడా వాటర్ నుంచి వచ్చుంటే అప్పుడు స్టేట్మెంట్ ఎలా ఉండేదంటే గాడ్ క్రియేటెడ్ గ్రేట్ వేల్స్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ దట్ మూవ్ అండ్ ఎవ్రీ వింగ్డ్ ఫౌల్ అని ఈ ముందే ఉండేది, ఎందుకంటే అక్కడ సపరేట్ చేస్తాడు. ఇది దేనికి సంబంధించింది? ఈ విచ్ స్టేట్మెంట్ ఎక్కడ వస్తుంది? విచ్ ద వాటర్ బాట్ ఫోర్త్ అంటే ఈ వాటర్ బాట్ ఫోర్త్ అనేది ఈ ముందు దానికి కంటిన్యూషన్ బట్, కానీ వాటర్స్ కి సంబంధించింది ఇక్కడ వరకే మీకు చూడండి. అండ్ గాడ్ క్రియేటెడ్ గ్రేట్ వేల్స్ అండ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ దట్ మూవ్ విచ్ ద వాటర్స్ బ్రాట్ ఫోర్త్ అబండెంట్లీ ఆఫ్టర్ దేర్ కైండ్ మరియు ఎవ్రీ వింగ్డ్ ఫౌల్ ఆఫ్టర్ హిస్ కైండ్. ఇది సపరేట్, దీనికి వాటర్ కి సంబంధం లేదు, ఎందుకంటే దీనికి కంటిన్యూషన్ మీకు 2:19 కనబడుతుంది. కిరణ్ గారు, నేను మాట్లాడచ్చా ఇక్కడ ఒకసారి? చెప్పండి సార్. జాన్ గారు నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు అక్కడ ఉన్న వాక్యం ప్రకారం అన్ని జీవులు మీరు అన్నట్టుగానే పక్షులు కూడా జలములు సూచించినాయి. అంటే చేపలు ఎలా సూచించినాయో పక్షులు కూడా అట్లాగే సూచించినాయి ఇమీడియట్ గా అట్ ది సేమ్ మూమెంట్. అంతేగాని 100 సంవత్సరాలు తీసుకోవట్లేదు జలములకి. గోపి గారు, ఎప్పుడైనా ఏదైనా జీవరాశి పుట్టాలంటే ఖచ్చితంగా వాటర్ ఉండాలండి. అయ్యో కాదంటలేదు, దానికి సంబంధం లేదు. చెప్పండి. ఆ వాటర్లోనే పక్షులు దేవుడు సృష్టించాడు, జలములు సృష్టించినాయి అని ఉన్నదండి. వేరే జంతువు కాదు, వేరే జంతువు నుంచి 1 కోటి సంవత్సరాల తర్వాత డెవలప్ అయినట్లుగా లేదు. జలములు సృష్టించినాయి అన్నింటినీ కూడా మీరు అన్న ప్రకారం కూడా. దానికి 1 కోటి సంవత్సరాలు అక్కర్లేదేమో కదా? ఉందండి, రెక్కలుగా ప్రతి పక్షిని సృష్టించారు. అన్ని జాతులు ఎందుకు అక్కర్లేదు సార్? అక్కడ ఒక నిమిషం అండి, రామణ్ గారు, జనకయ్య గారు, రెక్కలుగా ప్రతి పక్షిని సృష్టించారండి. అవి వేరే వాటి నుంచి మాత్రం రాలేదు. పోనీ మీరు అనుకున్నట్టు ప్రకారం చూసినా సరే దీనికి మీకు ఆ వాలిడేషన్ ఆ 2:19 వస్తుంది. ఆయన సృష్టించారు, అవి మారలా. అండ్ ఇంకో విషయం మీరే అన్నారు అంతకుముందు ఒకప్పుడు, 4వ రోజు నాడు సూర్యుడు వచ్చాక ఇవి మానవ దినాలే అన్నారు మీరు. సో ఇప్పుడు 5వ దినం 6వ దినం మానవ దినాలే అవుతుంది, కానీ యెహోవా దినాలు కాదు. నేను చెప్తున్నానంటే నేను అలాగే లేదు, మీరు బాగా గమనించాలి. ఏమన్నానంటే నేను అక్కడ భూమికి కాలమానం మొదలైంది అంటున్నాను. నేను భూమి కాలమానం కొంచెం చెప్తాను కాబట్టి 14 తీరా సార్. 1:14 చదవండి సార్. 1:14 చదవండి, అప్పుడు మీకు ఇది అర్థమవుతుంది. తెలుసండి. పగటిని రాత్రి ఆకాశం జ్యోతులు కలిగారు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరాలను సూచించడకే ఉండుగాకని చెప్పారు. భూమి మీద వెలుగు, భూమి మీద వెలుగు. ఇది భూమి మీద వెలుగు, ఓవరాల్ వెలుగు కాదు, ఇది భూమి మీద వెలుగు సంబంధించి చెప్తున్నాడు ఇక్కడ. భూమి మీద వెలుగు అంటే ఈ కాలం, ఏ కాలం, ఈ సంవత్సరాలు, ఈ కాలం అంతా కూడా భూమికి సంబంధించి మొదలైంది అన్నాడు. దానికి ఇప్పుడు దీనికి లింక్ పెట్టద్దు అంటున్నాను నేను. అయ్యో, అలా లింక్ పెట్టుకుంటాను సార్. మీరే అసలు కొంచెం ఇసరు కొంచెం వాక్యం తర్వాత వస్తుందంటారు కదండి. అంటాం ఎందుకను?
మరి అలాంటప్పుడు అన్ని కలిపి చూడాలి కదా. ఇప్పుడు మీరు ఏమంటున్నారు, ఇది వాటర్ లో వచ్చిందన్నారు, నేను మీకు 2:19 చూపించా, 2:19 చూపిస్తే అక్కడ ఏమవుతుంది? 2:19 ఓవరాల్ గా చెప్తున్న మాట కాదండి, ఒక నిమిషం. కాదు ఏవైతే పుట్టాయో అవన్నిటికీ వచ్చి పేర్లు పెట్టాడు ఆదాము. నేల నుండి నిర్మించారన్నారు, ఆ నేల చూపిస్తాను మీకు ఇప్పుడు. అండ్ ఎలోహిమ్ సెడ్, లెట్ ద ఎర్త్ బ్రింగ్ ఫోర్ ద లివింగ్ క్రీచర్ ఆఫ్ హిస్ కైండ్, క్యాటిల్, క్రీపింగ్ థింగ్, అంటే పురుగులు, పశువులు. ఓకే ఓకేనండి. ఓకే. సో ఇక్కడ 776 అంటే ఇది వచ్చింది. మరో విషయం ఏంటంటే ఈ 6వ రోజు మనిషి కూడా పుట్టాడు. తెలుసండి, తెలుసు. ఓకే రైట్. ఓకే, ఇప్పుడు నేను 2వ అధ్యాయంలోకి వెళ్తున్నాను. ఏం చెప్తున్నారండి ఇక్కడ? అండ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ యావే ఎలోహిమ్ ఫార్మ్డ్ ఎవ్రీ బీస్ట్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ ఎవ్రీ ఫౌల్ ఆఫ్ ద ఎయిర్. ఓకే, నెంబర్ ఎంత ఇది చూడండి, మీనింగ్ చూపిస్తానండి మీకు. ఓకే. గ్రౌండ్ ల్యాండ్, పీస్ ఆఫ్ గ్రౌండ్, ఎర్త్ సబ్స్టెన్స్, గ్రౌండ్ యాజ్ ఎర్త్, విజిబుల్ సర్ఫేస్, ల్యాండ్ టెరిటరీ. ఫర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటే మట్టినే కదా వాడతాం మనం, మట్టి గురించి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే, సో అదే చెప్తాను. ఇప్పుడు ఈ పక్షిని కూడా మట్టి నుంచి తీసారని చెప్తున్నారు ఇక్కడ. హోల్ ఇన్హాబిటెడ్ ఎర్త్ అంటే భూమి నుంచి ఏదైతే దాని పేరేంటి? ఇన్హాబిటెడ్ అంటే ఎగ్జాక్ట్ వర్డ్ సార్. ఇన్హాబిటెడ్ అంటే ఏంటంటే ఎక్కడైతే పక్షులు, ఎక్కడైతే జీవాలు నివసిస్తాయి, అది నివసించదగిన. ఇది ఓవరాల్ గా చెప్తున్నమాట, పక్షుల్ని, జంతువుల్ని ఓవరాల్ గా చెప్తున్నమాట. అంటే ఈ సముద్రం కూడా భూమి మీద ఉందండి, సముద్రం కూడా భూమి మీద ఉంది, అది కూడా తెలుసుకోవాలి మనం. కరెక్టే సార్, నేను కూడా కాదంటులా. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ కి నేల నుండి నిర్మించని చెప్పి 2:19 రాశారు కదండి. ఇక్కడ స్పెసిఫిక్ గా అక్కడ వాటర్ నుంచి నిర్మించినట్టు లేదు, కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా ఉంది. నేను మీకు అదే చెప్తున్నానండి. ఇప్పుడు అక్కడ సపరేట్ గా రాయబడింది, ఇక్కడ ఫుల్ గా చెప్తాడు, టోటల్ గా చెప్తున్న విషయం ఇది. టోటల్ గా చెప్తున్న విషయం అన్నింటిని తీసుకొచ్చాడు, పక్షులు అన్నింటిని తీసుకొచ్చాడు, ఇక్కడ అన్నింటికి పేర్లు పెట్టడం తీసుకొచ్చాడు. అందుకే ఓవరాల్ గా భూమిని చూపిస్తున్నాడు. అది అట్లా ఎక్కడ ఉందండి? నేను అన్ని గురించి మాట్లాడుతున్నాను చెప్పి ఇప్పుడు ఆయన చూపించారుగా, ఆయన చూపించారు పైన లెక్సికాన్ చూపిస్తారుగా. అవును చూపించారు కదా. ఇప్పుడు ఒకసారి చూడండి సార్, ఒక తెలుగు వచ్చినది అంటే ఇప్పుడు లెక్సికాన్ ఇప్పుడు చూపించారు ఓవరాల్ గానీ, అందుకే ఓవరాల్ గా చెప్తున్నా. ఓవరాల్ గా చెప్తున్నాడు ఎవరు? దేవుడు. అంతేగా మరి, అంతే కదండి. ఇదే మాట ఉండాలి మీరు. ఒక మాట సార్, ఏదైనా జీవరాశి పుట్టాలంటే నేల ఉండాలి, ప్లస్ అక్కడ నీరు ఉండాలి. నీరు నేల కలిస్తే జీవరాశి వస్తుందిగా. భూమి మీద నీళ్ళ మీద నీళ్ళుంటాయా? నేల మీద నీళ్ళు ఉంటది కదా. అంతే కదా. పక్క నేల మీద నీటిలో భూమి ఉంటుందా? కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పింది దానిపైన నేల మీద నీళ్ళు ఉంటది, నీళ్ళ మీద నీళ్ళు ఉంటది. అంతే కదా. అలాగే పక్షులు ఎక్కడ పుట్టినాయి? నీటిలో పుట్టే పక్షులు ఎక్కడ పుట్టినాయి? నేల మీద నీటిలో పుట్టే. నేల మీద ఉన్న అదే ఇది మీరు చెప్తారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఇచ్చాను మీకు. నేల మీద ఉన్న నీటి పైన పక్షులు పుట్టాయి, అంతే కదా. కరెక్టే, అంతే కదా. అంతే. పక్షులు నీళ్ళ లోపల పుట్టినాయా, నీళ్ళ పైన పుట్టినాయా? నీళ్ళు లోపల పుట్టాయి, లోపల నుంచి వచ్చే బయట. ఇప్పుడు ప్రతి పక్షి నీళ్ళ లోపల పుడుతుందా, నీళ్ళ బయట పుడుతుందా? లోపల నుంచి బయటకు వస్తుంది ప్రతి పక్షి. కాదండి, లోపల నుంచి బయట లోపల పుడుతుందా? లోపల నుంచి లోపల నేల ఉంటుందా? నీటిలో నేల ఉంటుందా? ఏముంటది? నీటిలో నేల ఉంటుందా? ఉండదా? నీటిలో నేల ఉంటుందా? ఉండదా? నీటిలో ఇప్పుడు బీచ్ లో డైవర్స్ నేల ఉంటుందా? సరే, మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఒక నిమిషం. మీరు చెప్పే చాలా కామెడీ ఉంది కోయ గారు. అంటే ఎట్లా ఉందంటే, మీరు ఏం చదివారో నాకు తెలియదు కానీ సార్, మీరు ఏం చదువుకున్నారో నాకు తెలియదు. పిహెచ్డి స్టూడెంట్. ఏం చదివారు? హోటల్ మేనేజ్మెంట్. నేను పిహెచ్డి స్టూడెంట్ సార్. మీరు అడిగేవన్నీ చాలా చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలు లాగా ఉంటాయి. పర్లేదు, ఉన్నప్పటికీ కూడా అవును కదా. మరి మరియమ్మ గురించి వద్దామా? మరి సమాధానం చెప్తారా? మరి పెద్ద ఎందుకు మరి అదే చిన్నపిల్లలు అడిగినట్టుందండి, అదండి అనొద్దండి. ఆ టాపిక్ గురించి మీరే మొదలు పెట్టారు. మీ ఛానల్లో పెట్టింది మీరు, మేం కాదు. మీ ఛానల్లో పెట్టుకున్నది మీరు. బైబుల్లో డైనోసార్లు ఉన్నాయని చెప్పింది మీరు. దాని గురించి వీళ్ళంతా అడుగుతున్నారు. దానికి చెప్పండి అంతే. 100% ఉన్నాయండి. 200% ఉంటాయండి. ఎందుకుండవు? ఉన్నాయనుకుంటే అన్ని ఉంటాయి, లేవు అనుకుంటే ఏమి ఉండవు. కిరణ్ గారు చెప్పండి. జంకయ్య గారు సరే, 12 అయిపోతుంది, టైం ఎంత అవుతుంది చూద్దాం ఒకసారి. ముగించేద్దాం, 10 నిమిషాలు ముగించేద్దాం. ఉన్నారా? ఉన్నానండి. సరే, ఇప్పుడు మరి మీరు చెప్పిన దాని ప్రకారం కాసేపు ఆ నీళ్ళలో పుట్టిందని అనుకున్నాను. అక్కడ క్లియర్గా 2వ అధ్యాయంలో క్లియర్గా ఉంది, నేల నుంచి నిర్మించారని. కానీ మీరు దాన్ని బైబిల్లో చెప్పిందని మీరు అంగీకరించట్లేదు. సో ఇప్పుడు
ఈ 5వ రోజుకి 6వ రోజుకి మధ్య ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు మీ అభిప్రాయమా? కొన్ని కోట్ల సంవత్సరాలండి. ఓకే. అది ఎలా సార్? అలాగే మరి తప్పండి అది. కాదు గోపి గారు ఆగండి సార్ ఒకసారి. ఒక నిమిషం అండి. మరి 3వ దానికి 4వ దానికి కూడా అలాగే కోట్ల సంవత్సరాలు ఉంటుందంటారా? అంతే 3కి 4కి కూడా. కూడా సరే. మరి గోపి గారు ఒక నిమిషం అండి. గోపి గారు. 6 రోజులు కోట్ల సంవత్సరాలే. 6 రోజులు కూడా 6 రోజులు కాదంటే మన 6 రోజులు కాదంటున్నారు మీరు, అంతే కదా? కాదు. యా. సరే, ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. 1వ అధ్యాయానికి వెళ్ళిపోతానండి. ఇప్పుడు 3వ రోజు నాడు ఆయన చెట్లు ఇవన్నీ పుట్టించారు కదా, గడ్డిని విత్తనాలు ఇచ్చే చెట్లని తమ విత్తనాలు ఫల వృక్షాల ప్రకారం మొలిపించారు కదా. అది ఇప్పుడు జరిగింది 3వ దినం నాడు జరిగింది. ఓకే. 4వ దినం నాడు సూర్యుడు వచ్చాడు, అవునా? ఓకే. అంటే ఇన్ని కోట్ల సంవత్సరాలు కూడా సూర్యుడు లేకుండానే ఈ చెట్లన్నీ పెరిగినాయా? ఇది నేను అడిగిన ప్రశ్న. అందులో దేవుడు వెలుగు కమ్మని వెలుగు కలిగింది ఇదేనా? ఈ వెలుగుని ఒకప్పుడు మీ సెషన్ లోనే అనిల్ గారు నెబ్యులా అన్నారు, గుర్తుందా మీకు? కరెక్ట్. సో ఈ నెబ్యులా వెలుగు భూమి మీద కూడా ఉందంటున్నారు మీరు, అంతేనా? అన్ని ప్రాంతాల్లో ఉంది ఈ నెబ్యులా అంటే ఏంటి అసలు? డెవలప్ అవుతూ వచ్చింది. డెవలప్ అవుతూ వచ్చింది ఆ వెలుగు. నెబ్యులా అంటే ఏంటంటున్నాను అసలు? ఇది ఇంకా చాలా పెద్ద టాపిక్ వెళ్ళిపోతుంది. ఈ రోజుకి పర్లేదు చెప్పండి, రేపు మాట్లాడుకుందాం అండి. నేను రోజు రమ్మని వస్తాను, నాకు ఇబ్బంది లేదు. కానీ నెబ్యులా అంటే మామూలుగా మీకు ఒకటి చూపిస్తున్నా ఇప్పుడు దీంట్లో ఇంటర్నెట్ లో, ఏ క్లౌడ్ ఆఫ్ గ్యాస్ అండ్ డస్ట్ ఇన్ అవుటర్ స్పేస్. నాకు టైం అయిపోయింది. రేపు నేను తెల్లవారు లెగాలి. నేను మళ్ళీ రేపు మిమ్మల్ని యాడ్ అవుతానండి. గారు అంటే సార్ ఒకసారి నేను చిన్నదండి గోపి గారు మన్నించండి, మిమ్మల్ని మధ్యలో ఆపాను మన్నించండి సార్. నిర్గమాకాండము 31లో రాసి ఉంటుందండి. లేరా? సరే, 6 రోజులు అంటే 6 రోజులు ఉంటుంది. నేను ఇంకా అక్కడ దాకా వెళ్ళకూడదని చెప్పి ఆగాను సార్. అది 6 రోజులు అంటే 6 రోజులు. నేను మాట్లాడకూడదని మధ్యలో ఎంటర్ కాలేదు కానీ సార్ చెప్పండి సార్. గోపి గారు చెప్పండి. నిర్గమాకాండం 31లో 15వ వచనం, 6 దినములు పని చేయవచ్చు, 7వ దినం యెహోవాకు ప్రతిష్ఠమైన విశ్రాంతి దినము. ఆయన 7వ దినం విశ్రాంతి తీసుకున్నాడు. ప్రజలు కూడా అదే చెప్తున్నాడండి. కోట్ల సంవత్సరాలు ఎలా చెప్తారు ఇది? ఎలా పాసిబుల్ ఇది? కుదరదు సార్. ఇప్పుడు గోపి గారు ఆయన తెలివిగా ఇందాక ఒక మాట అన్నారు, మీరు విన్నారు 6 రోజుల వరకు కోట్ల సంవత్సరాలు అని లిమిట్ పెట్టాడు. ఎందుకంటే 7వ రోజు అంటే ఇరుక్కుంటాడని వాడికే తెలుసు. అందుకే 6 రోజుల వరకు స్పెసిఫై చేశాడు క్లియర్ గా. ఏమో సార్, కానీ వాళ్ళ సెషన్ నేను సంవత్సరం క్రితం నేను వాళ్ళ సెషన్ చూసాను సార్. అసలు ఒకళ్ళిద్దరు మాట్లాడితే పోతారు, ఇంతమంది ఉంటే కష్టమండి. అసలు మనం మాట్లాడలేం. ఇప్పుడు ఒకరికి వచ్చే ఐడియాలు ఇంకొకరు రావు, ఇంకొకరికి వచ్చే ఐడియాలు ఇంకొకరు రావు. ఒకవేళ వెళ్ళిపోయినప్పుడు అదే కంటిన్యూ అయిపోవాలి. అందుకే ఎవరిని తీసుకోలేదు సార్ మనం. ఇప్పుడు వచ్చారు నెబ్యులా అనేటప్పటికి రేపు అన్నారు ఆయన. ఒకటి నాకు అర్థమైందండి కిరణ్ గారు, మా కిరణ్ ప్రభు గారు, నిన్నైతే నాకు అర్థమైందంటే జాన్ కొయ్య గారు గెలిచేశారు నిన్న. నాకు అద్భుతమైన పర్మిషన్ ఇస్తే అయ్యో చూడండి గెలిచేశారు నిన్న. జాన్ కొయ్య గారు వచ్చి గెలిచేశారు. ఆయన బైబిల్ ప్రూవ్ చేశారు. కాదండి, ఒకసారి లాస్ట్ ఆయన ఏం మాట్లాడో చెప్తారు ఒకసారి ఎవరైనా మనలో? నేను లాస్ట్ పొద్దున్నే రావాలి, నేను వెళ్ళిపోవాలి, నేను రేపు వస్తానండి, రోజు వస్తానండి కావాలంటే. నేను రేపు వస్తానని చెప్పారుగా, నేను గెలిచాను అనమాట. ఆ మాట చెప్పి గెలిచేసాడు ఆయన. రేపు వస్తానని చెప్పారు కదా. దాని ముందు కూడా మనం 2వ అధ్యాయంలో వచ్చిన చూపించి అడిగాం కదా, ఇదేంటి మరి నేల నుంచి తీసాడని చెప్పి ఉందంటే దానికి కరెక్ట్ సమాధానం చెప్పలేదు కదా. ఇప్పుడు ఆయన ఏం పోస్ట్ పెట్టారో ఒకసారి చూడండి సార్, చూపించండి జనాలు. సింహాన్ని పెట్టాడు. సింహం తర్వాత ముందు పైన చదవండి. చదవండి అమరసిద్ధి గారు. సృష్టిక్రమంలో ఉన్న 3 వచనాలు అర్థం కాక అయోమయంలో మతోన్మాదులు. 3 చెరువులు నీళ్లు తాగించినటువంటి జాన్ కొయ్య గారు. తాగడానికి ఆయన పక్కన నీళ్ళు కదా పాపం ఆ రోజు నిన్న పరిస్థితిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్, అది కంపల్సరీ. 10 భాగాలు మ్యాండేటరీ. ఛానల్ పెట్టాడని ఇక్కడికి వచ్చాడా? ఆ కొత్త ఛానల్ చూసేవాళ్ళు ఎవరన్నా కూడా మీరు ఏం చూడక్కర్లేదండి, ఆ వీడియోలో చివరిలో 1 నిమిషం చూస్తే చాలా ఏమైందో తెలిసిపోతుంది. ఆయన పెట్టుకున్న వీడియో అనమాట. అయ్యో సార్, అంటే మధు పాస్టర్ గారు వీళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అనుకున్నా. ఆయన ఇన్స్పిరేషన్ వీళ్ళు తీసుకున్నారా? ఎగ్జాక్ట్లీ. కాదండి, ఇప్పుడు నేను మాట చెప్తాను. నిజంగా మనం గెలిచినా కూడా ఇలాంటి పోస్టులు పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తాం. నేను అసలు కమెంట్లు ఎవరికి పెట్టాను సార్. నేను సాధారణంగా ఛానల్లో పెట్టి కమెంట్లు పెట్టడం నాకు ఇష్టం లేదు. అయినా కూడా పెట్టాను. వాళ్ళు ఎందుకో ఈయన పాపం ఈయన చూసి కొంచెం జాలేసింది. ఏమో పెద్ద ఆయన అనడానికి కూడా ఏం లేదు. కొంచెం కిందకి వెళ్తే ఫస్ట్ టైం చాలా మర్యాదగానే పెట్టాను. అప్పటికి కూడా ఆయన వీడియో ఆయనే చూడండి. మిమ్మల్ని చూసి సింహం కూడా సిగ్గుపడుతుంది మేస్టర్ ఇక్కడ. ఇదే అనుకున్నాను డాక్టర్ గారు కింద చెప్పాను నేను. సార్ మనం నిజంగా మనప్పుడు డిబేట్ గెలిచాం 2-3. నిజంగా మనం గెలిచినా కూడా ఇట్లాంటి ఒక పోస్ట్ వేసుకోవడానికి 100 సార్లు ఆలోచించి మనం ఏంటి ఇట్లాంటి తీసుకోవడం నుంచి పక్క పడేస్తాం. అట్లాంటిది ఇవాళ నాకు టైం అయిపోయిందండి, రేపు వస్తానండి, ఎన్ని రోజులైనా వస్తానని చెప్పిన అతను నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా నేను గెలిచేసాను పోస్ట్ వేసుకుంటే ఏం మాట్లాడాలి? ఒక స్టేట్మెంట్ ఉందండి వీళ్ళ బుక్ లో నుంచే, పతనానికి ముందు గర్వము నడుస్తుంది, ప్రైడ్ కమ్స్ బిఫోర్ ఫాల్ అంటారు.
సార్ కానీ ఇది గర్వం కాదేమో సార్, దీనికి వేరే పదం వాడాలేమో, గర్వం కాదేమో. ఎందుకండి మనకి బల్బ్స్ కాదు, ఒంటరిగా డిబేట్కి వెళ్ళి గెలిచి వచ్చిన జాన్ గారు ఇక్కడ కూడా ఒకళ్ళిద్దరు కదా ఉంది. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయి కూడా గెలిచారు అనుకుంటే అది అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ పడింది సార్. ఒంటరిగా డిబేట్ కి వెళ్ళి కరుణాకరన్ గారికి గెలుపు ఇచ్చి వచ్చినటువంటి జాన్ కొయ్య గారు మధ్యలో మర్చిపోయారా? అహ్మద్ వచ్చి ఉంటది, మర్చిపోయారు అంతే. వీళ్ళ ప్యాటర్న్ అంతా కూడా అలెగ్జాండర్ ప్యాటర్నే ఉన్నట్టుంది. వచ్చి చిత్తుగా తన్నులు కూడా గెలిచామని రాసుకుంటారు. వాళ్ళు ఎలా రాసుకున్నారు, వీళ్ళు అలాగే వెంటనే మనం పోస్ట్ పెట్టాలి సార్. సార్ హియర్ వీఆర్ వెయిటింగ్ అని చెప్పి పెట్టాలి. ఇవాళ వస్తున్నారు కదండి, ఏమైంది రాలేదని. సార్ ఇంతకంటే అన్యాయం సార్, నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాదు. అలెగ్జాండర్ ఆ యుద్ధం జరిగింది 60-70 కిలోమీటర్ల దూరంలో తక్షశిల ఉంది. ఒక్క రికార్డు దొరకదా అండి అంత పెద్ద యుద్ధం జరిగితే? దొరకదు సార్, అన్ని వాళ్ళ గ్రీకుల రికార్డులు, వాళ్ళ శాసనాలు తప్ప మన దగ్గర ఒక శిలాశాసనం ఉండదా?